భావసార క్షత్రియ సమాజ్ సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు. నగరంలోని భావసార క్షత్రియ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నాగరాజు హాజరయ్యారు. ప్రెసిడెంట్ తిరుపతిరావు ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, ఆనందరావు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఇక కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడమే కాకుండా ఎవరైనా మరణించిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నట్టు వివరించారు. ఈ బీదవారికి ఇవ్వడము, ప్రతి నెల నిత్యావసరాలు ఫ్రీగా ఇవ్వడం అనేది మంచి పరిణామము. దీనికి తోడ్పాటించిన మా బంధువులకు, తర్వాత అందరికీ నా నమస్కారాలు. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇట్లా కోఆపరేట్ చేయడము ఇది మంచి శుభసూచకము. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు రాబో కాలంలో చేయాలని ఆశిస్తున్నాను. ప్రెసిడెంట్గా నాకు సంవత్సరం అయితే దగ్గర అప్పుడు కొన్ని ప్రామిసెస్ చేసినాం, కొన్ని కార్యక్రమం చేస్తామనేసి మన బహుశాలకి బీదోళ్ళకి ఇట్లా సరుకులు ఇస్తాము. తర్వాత ఎవరైనా మన బీద బహుశాలు చనిపోతేనే సమాజ్ తరఫు నుంచి 4,000 ఇస్తామని ప్రామిస్ చేసాము. తర్వాత మా సెక్రటరీ కూడా 4,000 ఇస్తామని ప్రామిస్ చేసాము. అదే ప్రకారంగా మేము కమిటీలో కార్యక్రమం నెరవేరుస్తున్నాము. మేము బీదవారికి, భావసార క్షత్రియ ఒంటరి మహిళలకి మేము ఇక్కడ ఒక ప్రామిస్ చేయడం జరిగింది. మేము వస్తేనే అందరికీ నిత్యావసర సరుకులు ఇస్తామని చెప్పడం జరిగింది. మరియు ఎవరైనా చనిపోతే మా సమాజ్ నుంచి 4,000 రూపాయలు మరియు నా పర్సనల్గా 4,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇస్తున్నాము, చాలామందికి ఇచ్చినాం కూడా. తర్వాత మేము కొంతమందిని ఊరికే మెసేజ్ పెట్టడం వల్ల వాళ్ళంతా ఈ కార్యక్రమానికి నిత్యావసర సరుకులు ఇచ్చేదానికంతా విరాళాలు కూడా ఇస్తున్నారు. వారికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. భావసార క్షత్రియ సమాజ్ అనంతపూర్ కమిటీ సభ్యులకి, కులస్తులకి అందరికీ మా ధన్యవాదములు. ఈ దేవాలయం రెండు ఎకరాల స్థలం ఉంది. మా దేవాలయాన్ని కానీ ఆయన దానం చేసినారు జోజోడి వెంకటరావు గారు. ఆ కాలంలో మాది పెద్ద కులం కాకపోయినా చిన్న కులమైనా మేమందరూ కలిసికట్టుగా ఈ దేవాలయాన్ని, మరి కళ్యాణ మంటపాన్ని, చిన్నది పెద్దది ఇట్లా 2 కళ్యాణ మంటపాలు ఉన్నాయి. దీన్ని అంతా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. అదే మళ్ళీ ఇంకో విషయం ఏమంటే, అభివృద్ధి చేస్తున్నందుకు అందరూ మాకు సహకరించి విరివిగా విరాళాలు ఇస్తున్నారు. దానికి మా ధన్యవాదాలు. అదేవిధంగా వైకుంఠ ద్వారానికి కూడా ఇచ్చినారు. చాలా సంతోషము. ఇంకా ముందు ఇంకా చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. అవన్నీ తప్పకుండా చేస్తాము మీ కృషితో మా ఈ కార్యక్రమాన్ని. మరి అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ మరి కేవలము దేవాలయం అభివృద్ధి ఇవే కాకుండా పూజలు పునస్కారాలు కాకుండా బీదవారికి కూడా మన కులంలో ఉండే వాళ్ళకంతా మనమంతా సాయం చేసి వాళ్ళు కూడా మా చేయూతనీయాల సంఘం నుంచి అనుకుని మరి అందరికీ మొదటిగా కొంతమందికి మాత్రము ఇప్పుడు మేము మొదలుపెట్టినాము. దీనికి కూడా ఇది ప్రతి నెల ఉంటుంది ఈ ఇవ్వడం అనేది. వాళ్ళకి నెల నెల మేము వాళ్ళకి సరుకులు అవన్నీ ఇస్తాము. దీన్ని ఇంకా ముందుకి ఇంకా కొనసాగిస్తూ మరి దీన్ని ఎంత అభివృద్ధిలోకి తెచ్చి అందరూ మన కులస్తులందరూ బాగుండాలనే అభిప్రాయంతో, ఆ పాండురంగుని ఆశీర్వాదంతో మన క్యాస్ట్ అని బయట వాళ్ళు కానీ ముఖ్యంగా మన క్యాస్ట్ది కాబట్టి మన క్యాస్ట్ వాళ్ళందరూ ఆడ మగ అందరూ పిల్లలు అందరూ క్షేమ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అభివృద్ధితో బాగా సంతోషంగా ఆరోగ్యాలతో ఉండాలని మనసారా వేడుకొంటూ